అమెజాన్ బేసిన్ యొక్క డేంజరస్ స్నేక్స్. బుష్ మార్ట్ పాము అమెరికాలో కనిపించే అతి పొడవైన విషపూరిత పాము మరియు 10 అడుగుల పొడవు, 3 మీటర్లు పొడవు ఉంటుంది. అయితే పగడపు పాములు వాటి నలుపు, ఎరుపు మరియు పసుపు గుర్తుల ద్వారా గుర్తించబడతాయి. మరికొన్ని చాలా నీళ్లలో కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఈరోజు అమెజాన్లో ఫారెస్ట్లో ఉండే కొన్ని భయంకరమైన పాముల గురించి అయితే నేను చెప్పబోతున్నాను. అమెజాన్ రైన్ ఫారెస్ట్ విశాలమైన మరియు ఆకట్టుకునే ప్రదేశం. ఇది దాదాపు 48 యుఎస్ రాష్ట్రాలలో ఉన్న భూభాగాన్ని కలిగి ఉంది. 2.72 మిలియన్ల చదరపు మైళ్ళు ఆకుపచ్చ ఆకులను జోడించి మిమ్మల్ని చంపే అనేక వస్తువులకు నిలయంగా ఉంది. అయితే జాగ్వార్లు, సోకిన దోమలు, పెద్ద మొసళ్ళు దీనికి పేరు పెట్టారు. అయితే మీరు ఈ ప్రదేశంలో ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియకపోతే మీరు 10 నిమిషాల కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. అడవిలో అత్యంత భయంకరమైన జంతువులలో ఒకటి విషపూరిత పాములే ఉంటాయి. అయితే ఈరోజు టాప్ 10 విషపూరిత పాముల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ 10 బుష్ మాస్టర్ ఎల్ ముఠా. బుష్ మాస్టర్ పాము ఎర్రటి గోధుమ లేదా గులాబీ బూడిద రంగు జంతువు. ఇది అమెరికాలోని అతి పొడవైన విషపూరితమైన పాము. ఇది కోస్టారికా వరకు అమెజాన్ నది పరివాహక ప్రాంతంలోని అడవులలో నివసిస్తుంది అండ్ అలాగే 10 అడుగుల పొడవు వరకు ఉంటుంది. తెలిసిన 3 రకాల బుష్ మాస్టర్లు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కటి చాలా విషపూరితమైనవి. ఈ పాములు పిట్ వైపర్ల కంటే వాటి తల, కళ్ళు మరియు నాసికా రంధ్రాల మధ్య ఇన్ఫ్రారెడ్ గుంటలుంటాయి. ఈ పాములు తమ ఆహారాన్ని పసికట్టడానికి ఈ డిప్రెషన్లను ఉపయోగిస్తాయి. ఇవి తరచుగా చిన్న ఎలుకలు. ఆశ్చర్యకరంగా ఒక బుష్ మార్ట్ ఒక సంవత్సరం మొత్తంలో 10 పెద్ద భోజనంతో జీవించగలదట. అంటే అవి భోజనాల మధ్య ఎక్కువసేపు ఉండగలవు. ఈ పాములు సాధారణంగా చిన్న ఎలుకలను తింటాయి, కానీ అవి వాటిని వెంబడించవు. బుష్ మాస్టర్లు సహనానికి నైపుణ్యం కలిగి ఉంటాయి అండ్ అలాగే వారు బాధితుల గుండా ప్రయాణించడానికి తెలిసిన మార్గాల్లో తమ ఎరను కొట్టడానికి వేచి ఉంటారు. టాప్ 9 వచ్చేసి బుష్ మాస్టర్ ఎల్ స్టెనోఫ్రిస్. ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది. అమెజాన్ రైన్ ఫారెస్ట్లోనే 2వ రకం బుష్ మాస్టర్ పాము స్టెనోఫ్రిస్. దీనిని సెంట్రల్ అమెరికన్ బుష్ మాస్టర్ అని కూడా పిలుస్తారు. ఈ పాము నికరాగ్వా, కోస్టారికా, పనామా, వాయువ్య ఈక్వెడార్, కొలంబియాలోని పసిఫిక్ లోతట్టు ప్రాంతాలతో పాటు దేశం యొక్క వాయువ్య మరియు లోతట్టు ప్రాంతాలలో కొలంబియాలోని మాగ్డిలినా అండ్ అలాగే కౌకా నది లోయ వెంబడి కరేబియన్ తీరంలో కనిపిస్తుంది. ఈ పాము బుష్ మాస్టర్ లాగానే చాలా భయంకరమైనది. టాప్ 8 వచ్చేసి బుష్ మాస్టర్ ఎల్ మెలనోసెఫాలా. ఇది బుష్ మాస్టర్స్ లో చివరి పాము. కోస్టారికాలో కనబడుతుంది. దీన్ని సాధారణంగా బ్లాక్ హెడ్ బుష్ మాస్టర్ అని కూడా పిలుస్తారు. ఈ రకం బుష్ మాస్టర్లలో అరుదైనది కావచ్చు. ఇది ఎక్కువ సమయం ప్రపంచం నుండి భూగర్భంలో దాక్కుంటూ ఉంటుంది అండ్ అలాగే ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలో ప్రధాన భాగంగా ఈ పాము తన పర్యావరణ జీవితాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టాప్ 7 వచ్చేసి ఐలాష్ వైపర్. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ తప్పుడు పాము నిజానికి మీ చెత్త శత్రువు కావచ్చు. ఇది సెంట్రల్ అమెరికాలోని అతి చిన్న విషపూరిత పాములలో ఒకటి అండ్ అలాగే ఇది సాధారణంగా 15 నుండి 20 అంగుళాల పొడవు ఉంటుంది. అయితే మోసపోకండి, ఇది అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. వెంట్రుక వైపర్ ఒక శక్తివంతమైన పసుపు రంగులో ఉంటుంది, కానీ తరచుగా బూడిద లేదా తుప్పు మచ్చలతో కనిపిస్తూ ఉంటుంది. ఇది చెట్లు మరియు అరచేతులలో నివసిస్తుంది మరియు కనురెప్పల వలె కనిపించే దీని కళ్ళపైన పొడుచుకువచ్చే నొసలు నుండి దీని పేరైతే వచ్చింది. కృతజ్ఞతగా ఈ పాము చాలా దూకుడుగా ఉండదు, కాబట్టి ఇది తరచుగా కాటువేయదు. అయితే ఈ పాము మనిషిని కాటేస్తే దాని విషం బలంగా ఉన్నందున వైద్య సహాయం త్వరగా అవసరం. టాప్ 6 వచ్చేసి అమెజాన్ కోరల్ స్నేక్. పగడపు పాములు చాలా విషపూరితమైనవి మరియు భూమిపై ఉన్న ఏ పాముకైనా అత్యంత బలమైన విషయాలలో ఒకటిగా చెబుతారు. ఈ పాములు తరచుగా ఎరుపు, నలుపు మరియు పసుపు రంగులో ఉండే ప్రకాశవంతమైన రంగుల ఆకృతి గల ఆ శరీరాల ద్వారా గుర్తించడం చాలా సులభం. చాలా విషపూరిత పాములు పగడపు పాము యొక్క రంగును అనుసరిస్తాయి, వాటికంటే ప్రమాదకరమైనవిగా కనిపిస్తాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఆకు కుప్పను గుర్తించినట్లయితే ఇది అడవి ప్రాంతాలలో మరియు భూగర్భాలలో ఉండే పగడపు పాముకి ఇష్టమైన ఆవాసమని తెలుసుకోండి. మీరు
అటువైపు ఒకసారి వెళితే ఖచ్చితంగా ఆ ప్లేస్లను అయితే పట్టించుకోవద్దు. టాప్ 5 వచ్చేసి ఆక్వాటిక్ కోరల్ స్నేక్. ఈ పాము ఉత్తర దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది అండ్ అలాగే ఇది చేపలను తినడానికి ఇష్టపడుతుంది. ఇది అమెజోనియన్ పగడపు పాముతో దాని రంగును పంచుకుంటుంది, కానీ ఎక్కువ సమయం నీటిలో గడుపుతుంది అండ్ అలాగే చాలా విషపూరితమైనది. టాప్ 4 వచ్చేసి ముస్సురానా. ముసురానా అనేది ఉష్ణమండలం వెనుక కోరలు గల పాము. ఇది ఎలుకలు మరియు ఇతర పాములను వెంటాడుతుంది. ఆసక్తికరంగా ఈ పాము విషం మరియు సంకోచం రెండింటిని ఉపయోగించి జీవులను చంపగలదు. ముసురానా చాలా పొడవుగా పెరుగుతుంది, 7 అడుగుల వరకు. అంటే దాని నడుంపై తెల్లటి గీతతో నీలం, నలుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఇది ఫెర్డిలాన్స్ వేటాడుతుంది అండ్ అలాగే ఈ పాము యొక్క విషం నుండి ఎక్కువగా రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ముసురానా మధ్య మరియు దక్షిణ అమెరికా రెండింటికి చెందినది. టాప్ 3 వచ్చేసి పిట్ వైపర్. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అనేక రకాల జాతులతో కూడిన విషపూరిత పాముల యొక్క పెద్ద సమూహం. వైపర్లు చిన్న జంతువులను వాటి విషపూరిత కూరలతో కొట్టడం ద్వారా తింటాయి. వాటి యజమాని వాటిని ఉపయోగించినప్పుడు వాటి దవడలలోకి పొడుచుకునే పొడవైన బోలుకూరలు ఉంటాయి. వైపర్ కుటుంబం ఈ జాబితా ఇతర పాములను కలిగి ఉంది మరియు కాపర్ హెడ్స్ అండ్ అలాగే వాటర్ మొకాసిన్స్లను కూడా కవర్ చేస్తుంది. టాప్ 2 వచ్చేసి ఫాల్స్ ఫెర్డిలాన్స్. ఈ అత్యంత విషపూరితమైన పాము పిట్ వైపర్స్. ఈ పాములు అసాధారణ గుర్తులను కలిగి ఉంటాయి మరియు బూడిద రంగు లేదా గోధుమ రంగులో ఉంటాయి. నలుపు అంచులు గల వజ్రం దాని ప్రతి వైపు సరిహద్దుగా ఉంటుంది. జంపింగ్ వైపర్ అనేది ఫెర్డిలాన్స్ రకం. ఇది మధ్య అమెరికాలో 2 అడుగుల పొడవు ఉంటుంది. అది కొట్టినప్పుడు చాలా కదులుతుంది. అది నేల నుండి దూకినట్లుగా ఉంటుంది. టాప్ 1 వచ్చేసి దక్షిణ అమెరికా రాటిల్ స్నేక్. దక్షిణ అమెరికా రాటిల్ స్నేక్ అమెజాన్లోని సవాన్నా ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇతర విషపూరిత పాముల వలె ఇది కూడా వాటి జాబితాల్లో ఒకటి. దీనివల్ల పక్షవాతం కలిగే బలహీనమైన దృష్టిని కలిగించవచ్చు. ఈ పాము పిట్ వైపర్ అండ్ అలాగే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చిన్న ఎలుకలను వెంటాడుతుంది. ఈ పాము 4 నుండి 6 అంగుళాల పొడవు గల కూరలతో విలక్షణమైన త్రిభుజాకార ఆకారపు తలని కలిగి ఉంటుంది. అది మూసుకున్నప్పుడు దాని నోటిలోకి పొడుచుకుంటుంది. ఈ పాము సూర్యుడి నుండి ఆశ్రయం పొందేందుకు పగటిపూట భూగర్భంలో లేదా రాళ్ల మధ్యలో దాక్కుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.